హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ మ్యాగీ అండి. పేరే కొత్తగా ఉందనుకుంటున్నారా? ఈ కాలంలో స్వీట్ కార్న్ అనేది ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా కూరగాయలన్నీ ఒకసారి పెట్టుకొని నీట్గా వాష్ చేసుకొని కడిగి సన్నగా తరిగి పెట్టుకోండి. దీనికి కావాల్సింది ఒక ఆలు, ఒక టమాటా, ఒక క్యాప్సికమ్ అండ్ ఒక ఆనియన్, ఒక 2 బీన్స్, 3 వెల్లుల్లి రెబ్బలండి. వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరుక్కొని ఇలా ముందుగా వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేయించుకోవాలండి. ఇవి వేయించుకున్న తర్వాత మనం కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా ముందు ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత క్యారెట్ అండి, ఆ తర్వాత ఆలు అండి. క్యారెట్ ఆలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇవి మగ్గనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ముందుగా వేసుకున్నామండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బీన్స్ ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి వేసుకున్నానండి. ఇది కొంచెం అంటే అటు ఇటుగా ఒక 50% మగ్గిన తర్వాతనే టమాటా వేసుకోవాలండి. టమాటా ముందుగా వేసుకుంటే అది త్వరగా మగ్గిపోతుంది, ట్యాన్ అనేది అనుకుంటుంది కాబట్టి ముందుగా టమాటా వేయొద్దండి. ఇవన్నీ మగ్గిన తర్వాత తీసుకొని మనం ఎంతైతే మీకు స్వీట్ కార్న్ వస్తుందో అంత వేసుకొని నేనైతే చిన్న 2 కప్స్ వేసుకున్నాను. మీకు ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి. 2 కప్స్ అనేది మంచిగా అంటే 2 కప్స్ అనేది మంచిగా సరిపోతుంది. ఇంకా ఎక్కువైతే అంత మంచిగా అనిపించకపోవచ్చు. కొంచెం చూసి వేసుకోండి. ఇదే టైంలోనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కూరగాయలన్నీ బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిసేపు మూత పెట్టి వదిలేసేయండి. ఆ తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆల్మోస్ట్ 60-70% మగ్గిన తర్వాత వాటర్ పోసేసి బాగా మగ్గే వరకు వదిలేసేయండి. ఇందులోనే మనం మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని 70% ఉడికే వరకు వదిలేసేయండి. 70% వేసేవరకు 7% వేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు ఉడికిపోతాయి. స్వీట్ కార్న్ కానీ, క్యాప్సికమ్ కానీ, ఆలు కానీ, క్యారెట్ కానీ మంచిగా ఉడుకుతుంది.